అల్లరి తగ్గాలనే ఉద్దేశంతో కృష్ణుడిని మందలించి ఏం స్టోరీ చెప్పుకుందాం ఈరోజు. వెన్న దొంగ చిన్న కృష్ణుడు. ఒకరోజు గోకులంలోని గోపికలు తమ ఇళ్లలో వెన్నను ఎత్తుగా దాచిపెట్టారు. కానీ చిన్న కృష్ణుడికి అది తెలిసిపోయింది. వెంటనే తన స్నేహితులను పిలిచి ఒకరి భుజాలపై మరొకరు ఎక్కి వెన్న కొండ వరకు చేరుకున్నాడు. కృష్ణుడు కొండలోని వెన్నను తింటూ తన స్నేహితులకు కోతులకు కూడా పంచాడు. నచ్చలేదా? కోతులకు పంచొద్దా? సరే కృష్ణుడే తింటాడులే అయితే. అంతలో ఒక గోపిక అది చూసి యశోదమ్మ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసింది. యశోదమ్మ కృష్ణుని అడిగితే అతడు అమాయకంగా అమ్మ నేను తినలేదు, కోతులే తిన్నాయి అని చెప్పాడు. కృష్ణుడు ఏం చెప్పాడు వాళ్ళ అమ్మ అడిగితే, అమ్మ నేను తినలేదు, తిన్నది కోతులు అని చెప్పాడు. కానీ కృష్ణుడు ముఖం చేతులు అన్ని వెన్నతో నిండిపోయినాయి అంట. యశోదమ్మ నవ్వు ఆపుకుంటూనే అల్లరి తగ్గాలనే ఉద్దేశంతో కృష్ణుడిని మందలించింది. గోపికలందరూ కృష్ణుడి చిలిపితనాన్ని చూసి కోపం మరిచి నవ్వుకున్నారు.